హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ సుమన్ టీవీ. నేను మీ శ్రీను. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం సిహెచ్ అగ్రహారం సంబంధించి ఏదైతే పామాయిల్ తోట ఉందో ఈ పామాయిల్ తోటలో ఉన్నాం. చాలా మంది పామాయిల్ తోటలో ఎక్కువగా ఇక్కడ బోరుబావులు ఉన్నాయి, బోరుబావుల్లో చిన్నారి పడిపోయింది, బోరుబావుల్లో దిగేసి ఉండొచ్చు అనే చాలా మంది అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఛానల్స్ లో కూడా రావడం జరిగింది. అది అయితే ఈ ఏదైతే పామాయిల్ తోట ఉందో పామాయిల్ తోట మొత్తానికి రెండు బోరుబావులు ఉన్నాయి. చూద్దాం. ఫస్ట్ ఒక బోరుబావి దగ్గర అయితే మనం ఉన్నాం, అక్కడికి వెళ్దాం. అసలు ఎలా ఉంది బోరుబావి, ఎంత ఎత్తులో ఉంది, పాప ఇక్కడ వరకు రాగలదా, ఒకవేళ వస్తే ఆ బోరుబావిలోకి దిగే అవకాశాలు ఉన్నాయా అనే దానిపైన కూడా మనం ప్రేక్షకులకు చూపించే పనులు పడ్డాం. అయితే చూడొచ్చు ఒకసారి. ఏదైతే ఉందో ఇదే బోరుబావి. ఈ బోరుబావి కూడా ఇది పూర్తిగా కట్టేసినటువంటి బోరుబావి. పైన ఏదైతే సంచి ఉందో సంచి పెట్టి కట్టేసినటువంటి బోరుబావి. అంటే బోరుబావి దగ్గరికి రావడం, బోరుబావిలో దిగే అవకాశం అంటూ ప్రస్తుతానికి లేదు. ఇది ఏమైనా తక్కువ ఎత్తుందా అంటే చూసుకోవచ్చు. ఒక్కసారి నేను ఇప్పుతాను, ఇది చూడొచ్చు. బోరుబావి కూడా మీరు చూడొచ్చు లైవ్ లో. ఇది నాకు మోకాళ్ళ పైకి వచ్చింది. అంటే బోరుబావి ఇది 2.5 అడుగుల ఎత్తులో ఉంది. పాప 2 అడుగుల లోపే ఉంటది పాప. అంటే 2 ఏళ్ల 1 నెల చిన్నారి. 2 ఏళ్ల 1 నెల చిన్నారి ఈ బోరుబావి దగ్గరికి ఎలా రాగలదు? ఒకవేళ వచ్చినా బోరుబావిలోకి దిగే అవకాశం లేదు. కానీ కొన్ని ఛానల్స్ లో కొంతమంది ఏదో చెప్పుకోవడానికైతే బోరుబావిలో పడిపోయింది పాప, బోరుబావి దగ్గరలో ఉంది, బోరుబావి దగ్గరికి వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. చూడొచ్చు, లైవ్ లో చూసుకోవచ్చు. ఇక్కడ 2 బోరుబావులు ఉన్నాయి. అయితే ఈ బోరుబావి వెడల్పుగానే ఉంది, కాకపోతే ఈ బోరుబావిలోకి దిగే అవకాశం లేదు. 2.5 అడుగుల ఫీట్ ఉంది బోరుబావి. చూడొచ్చు మీరు. మరి ఏమైనట్టు చిన్నారి ఈ రోజుకి 17 రోజులు అవుతుంది మిస్ అయ్యి. ఒక పక్క పోలీస్ యంత్రాంగం అంతా కూడా పాప కోసం ఎదురు చూస్తూ ఉంది, మరో పక్క తల్లి చిన్నారులు కూడా పాప కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజుకైనా అంటే 17 రోజులు కావచ్చింది, ఏ ఒక్క క్లూ అన్నా దొరకపోద్దా అని ఎదురు చూస్తూ ఉన్నారు. చూద్దాం. ఇలాంటిదే బోరుబావి, ఇంకొక బోరుబావి కూడా ఈ తోటలో ఉంది. దాన్ని కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. ఏదైతే 50 ఎకరాల పామాయిల్ తోటకు సంబంధించి బోరుబావులు ఖాళీగా ఉన్న బోరుబావులు ఏవైతే ఉన్నాయో, ఒకటి మీకు ముందు చూపించిన బోరుబావి, ఇప్పుడు రెండవది మన వెనక ఉంది. ఇది ఒక బోరుబావి. చూడొచ్చు ఈ తోటలో ఉన్నటువంటి బోరుబావులు 2 బోరుబావులు. 2 బోరుబావులు కూడా క్లోజ్ చేసే ఉన్నాయి. ఏదైతే పైన బరకం అయితే కానివ్వండి, సంచి అయితే కానివ్వండి, కట్టినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు. ఇదైతే పూర్తిగా క్లోజ్ చేసి ఉంది, అది కూడా క్లోజ్ చేసి ఉంది. అయితే ఇక్కడ వరకు బోరుబావి వరకు వచ్చే అవకాశం లేదు. ఒకవేళ వచ్చిన బోరుబావిలో దిగే అవకాశం కూడా ఇక్కడ లేదు చెప్పుకోవచ్చు. క్లియర్ గా చూడొచ్చు. ఈ బోరుబావులు 2 బోరుబావులు కూడా సేమ్ హైట్ లో ఉన్నాయి. 2 బోరుబావులు కూడా 2.5 అడుగుల హైట్ లో ఉన్నాయి. 2 బోరుబావులు అసలు బోరుబావి దగ్గరికి రాలేదు అని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనంగానే చెప్పొచ్చు. అసలు ఈ బోరుబావిలో మిస్ అయిందని చెప్పడానికి కూడా ఆస్కారం లేదు. అసలు ఈ బోరుబావి దగ్గర రావాలన్నా అక్కడి నుంచి 300 మీటర్లు నడవాలి. 300 మీటర్లు పాప ఈ గడ్డిలో. అంటే ఈ రోజు అంటే ఈ గడ్డి క్లియర్ చేసి ఉంది. అంటే ఏదైతే ట్రాక్టర్ తోటి యంత్రాన్ని ఉపయోగించి ఇదంతా కూడా గడ్డి క్లియర్ చేయడం జరిగింది. చూడొచ్చు ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఇదంతా కూడా గడ్డి, ఈ ఏరియా అంతా కూడా గడ్డి. ఒక్కసారి చూసుకోవచ్చు. ఇది తోట ఇలా ఉండేది. ఈ తోట ఏదైతే ఉందో ఈ తోటలో గడ్డి ఏ రోడ్డుకి వెళ్ళినా, ఏ బాటకి వెళ్ళినా సరే ఇదే విధంగా గడ్డి ఉండేది. ఇంత గడ్డిలో పాప ఇక్కడ వరకు రాగలదా? ఒకవేళ వస్తే బోరుబావి హైట్ కూడా చూసుకోవచ్చు. ఇంత హైట్ లో ఉన్న బోరుబావిలోకి ఎలా పాప దిగ్గలదు? అసలు బోరుబావిలోకి దిగే ఛాన్సే లేదు. ఇది ఈ బోరుబావులకు సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్. ఈ తోటలో ఉన్నటువంటి బోరుబావులకు సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్.